మొదట అది ఒక అలవాటు మాత్రమే, తర్వాత ఒక అవసరంలా మారింది. చివరికి ఎవరి దాకా చేరిందో వెతికే పరిస్థితి దాకా వచ్చింది. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మత్తు పదార్థాలపై యుద్ధం కేవలం రోడ్ల మీద కాదు, కనిపించని మార్గాల్లో కూడా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి కథలో టార్గెట్ ఒక స్మగ్లర్ కాదు, ఒక విక్రేత కాదు, చివరి వరకు వెళ్లే గొలుసంతా. ఒకప్పుడు గంజాయి కేసు అంటే ఎక్కడో పట్టుబడిన ఒక వాహనం, ఓ బ్యాగ్, ఓ నిందితుడు. కానీ ఇప్పుడు ప్రశ్నలు మారిపోయాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని చేతులు మారింది, ఎవరి దగ్గర ఆగిపోయింది, చివరికి ఎవరి జీవితంలోకి వెళ్ళింది? ఈసారి కథలో కొత్త ట్విస్ట్ ఏంటంటే దాక్కోవటం కంటే ముందే గుర్తించే ప్రయత్నం మొదలైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించని చోట తనిఖీలు, ఊహించని విధంగా ట్రాకింగ్, కనిపించిన లింకులు వేట. అసలు ఈ తనిఖీలు కేవలం రవాణాపైనేనా లేక వినియోగం వరకు వెళ్ళాయా? లెట్స్ వాచ్. ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గంజాయి అమ్మేవాళ్లకే కాదు, వాడేవాళ్లకు వార్నింగ్ బెల్స్ మోగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు గంజాయి కేసులంటే రవాణా చేసిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు మాత్రమే అనుకునే వాళ్ళు చాలామంది. కానీ ఇప్పుడు ఫోకస్ మారుతోంది. సరఫరా గొలుసు ఎక్కడ మొదలవుతుందో, అక్కడి నుంచి ఎవరి చేతికి చేరుతుందో, చివరికి ఎవరు వినియోగిస్తున్నారు అన్నదాకా ట్రాక్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. యువత భవిష్యత్ మత్తులో కలిసిపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలు ప్రారంభించినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో గంజాయి రహిత రాష్ట్రంగా హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అమలుపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ రవాణాపై నిఘా పెంచింది. ఇప్పటికే రోడ్ల మీద చెక్ పోస్టులు పెరిగాయి. టోల్ గేట్లు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎక్కడ అనుమానం వచ్చినా తనిఖీలే. రైల్వే స్టేషన్లు, రైళ్లు కూడా మినహాయింపు కాదు. ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్స్తో సడన్ చెక్స్. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టి అక్రమ సాగు గుర్తిస్తే వెంటనే ధ్వంసం చేసే చర్యలు. కానీ అసలు ట్విస్ట్ అక్కడ కాదు. ఇప్పుడు టార్గెట్ కేవలం అమ్మేవాళ్లే కాదు, వినియోగించే వాళ్ళ వైపు కూడా దృష్టి మళ్లింది. ఎందుకంటే మత్తు పదార్థాల మార్కెట్ నిలబడేది డిమాండ్ మీదే అని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు మొదలయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు, ముఖ్యంగా యువత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాత నేర చరిత్ర ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెరిగింది. ఇక్కడే కొత్త టర్మ్ వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన టెస్ట్ కిట్స్తో గంజాయి వినియోగం కూడా గుర్తించే అవకాశం ఏర్పడింది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కొందరికి పాజిటివ్ వచ్చాక వారిని కౌన్సిలింగ్ పంపి సరఫరా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసుల హెచ్చరిక ఒక్కటే, అది కేవలం అలవాటు కాదు, జీవితాన్ని నెమ్మదిగా లాక్ చేసే తలుపు. మొదట ఫ్రెండ్స్తో ట్రై, తర్వాత రెగ్యులర్, ఆ తర్వాత చట్టం ముందు సమాధానం చెప్పే పరిస్థితి రావద్దని హెచ్చరిస్తున్నారు. మార్పు రాకపోతే కఠిన చట్టాల అమలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఒక్కసారి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం ఒక ఏడాది జీవితం మార్చేస్తే, సరదాగా మొదలైన మత్తు శాశ్వత ముద్రగా మిగిలిపోతే గంజాయి రవాణా, గంజాయి వినియోగం రెండూ ఈ చిన్న విషయాలు కాదని ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మత్తు తాత్కాలికం కావచ్చు, కానీ దాని ఫలితాలు మాత్రం చాలా కాలం వెంటాడే అవకాశం ఉంటుంది.